ఇక కౌశిక్ రెడ్డి ఇంటికి అరికేపూడి గాంధీ చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అరికేపూడి గాంధీని పోలీసులు స్టేషన్కు తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. దాదాపు 45 నిమిషాల పాటు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ వాగ్వాదం జరిగింది. ఏదైతే అరికపూడి గాంధీకి సవాలు విసిరిన తర్వాత కౌశిక్ రెడ్డి అదే ఇంటికి అరికపూడి గాంధీకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఇంటికి లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఆయన్ని తరలించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అరికపూడి గాంధీని ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు, ఇక్కడికి తీసుకొచ్చారని తెలియడంతో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఆయన అనుచరులు వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకుంటున్నటువంటి నేపథ్యము. ఎందుకంటే కౌశిక్ రెడ్డి సవాలు స్వీకరించినటువంటి అరికపూడి గాంధీ ఇలా వస్తే ఇలా ఆయన్ని ఇక్కడ తీసుకురావడం ఏంటి, కౌశిక్ రెడ్డి ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నాడు, ఇంకా వ్యక్తిగతంగా కూడా ఆయన బూతులు మాట్లాడుతున్నాడు, వాటికి అంతగా సమాధానం చెప్పడానికి అరికపూడి గాంధీ అక్కడికి వెళ్ళాడు. కానీ ఎటువంటి దాడులు చేయడానికి కానీ అవన్నీ చేయడానికి కానీ వెళ్ళలేదంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ అరికపూడి గాంధీ అనుచరులు కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. కావాలనే కౌశిక్ రెడ్డి ముందుగానే టమాటాలు కోడిగుట్లు ఇవన్నీ రెడీ చేసుకొని అక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల పైన కోడిగుట్లు వేశారంటూ కూడా వారు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఎక్కడైతే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఎంత పెద్ద భారీ భద్రత ఉందో దానికంటే ఎక్కువగా ఇక్కడ పెట్టారు. ఇక్కడ దాదాపు ఇక్కడ బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు లోపల ఉన్నటువంటి గేట్లు కూడా వారు ఇక్కడ క్లోజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కేవలం ఎవరైతే కంప్లైంట్ ఇచ్చేటువంటి వారికి మాత్రమే లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు. కార్యకర్తలు కానీ మిగతా వారికి కానీ ఎవరికి కూడా లోపలికి ఎంట్రీ అయితే ఇవ్వటం లేదా. మొత్తం ఇక్కడ ఏదైతే గత ఉదయం నుండి కూడా చూస్తున్నాం అనేక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడు అరికపూడి గాంధీకి సంబంధించినటువంటి అనుచరులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్నారు. సో వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. ఏంటంటే ఎట్లా చూస్తారు, ఆయన ఛాలెంజ్ చేశారు, అరికపూడి గాంధీ అక్కడికి వెళ్ళారు, తర్వాత ఆయన అదుపులోకి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చారు. టోటల్గా 45 నిమిషాల పాటు అక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ ఎగ్జాక్ట్గా? కౌశిక్ గారు మాట్లాడినటువంటి మాటల్ని మేము ఛాలెంజ్గా తీసుకొని మేము ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. మా అధినాయకుడు వెళ్ళమల్లా, కానీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిని ఖచ్చితంగా ఆయన ఇంటికి వెళ్లాల్సిందే అని ఆయన పట్టుబట్టి కార్యకర్తలు ఆయన ఇంటి దగ్గర తీసుకెళ్లారు. మేము ఎందుకు తీసుకెళ్ళాము? బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాత్రమే కోరడానికి వెళ్ళాము అక్కడికి. కానీ వాళ్ళు దాన్ని ఏదో ఊహించుకొని ఏదో దృష్టిలో పెట్టుకొని భయంకరంగా గేట్లు వేసేసి మేము వెళ్ళి అడిగితే మా మీదనే దాడి చేసి, ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన వాళ్ళ ఇంటి మీద వాళ్ళ అనుచరులతో రాయి వేయించుకొని అది మేము వేసాము. ఇదిగో చూడండి, ఏమండి ఇటు చూడండి, ఎవరిని దాడి చేశారు. నా మీద ఒక పూలకుండి వేసి నా మెడ మీద కొట్టింది కాక వాళ్ళ అనుచరుడు వాళ్ళకు వాళ్ళు రాయి వేసుకొని మేమేసామన్నట్టుగా క్రియేట్ చేసి ఏంటండి ఇది ధర్మమా? అసలు ఎడిపోతుంది. అక్కడ దగ్గర వరకన్నా వెళ్ళారు? అసలు దగ్గర వరకు వెళ్ళామండి, వెళ్ళాం. మేమేం కోరాం, మీరు కావాలి విజువల్ చూసుకోండి. బేషరతుగా మీరు క్షమాపణ చెప్పండి, మీరు మాట్లాడిన తప్పు. అసలు ఆయన ఏ కాన్స్టిట్యూషన్ అండి? ఆయన ఎక్కడికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఏ ఎమ్మెల్యే? ఆయన హైదరాబాద్కి ఎమ్మెల్యేనా లేదా శ్రీలింగపల్లి ఎమ్మెల్యేనా? అసలు గాంధీ గారి గురించి మాట్లాడిన తర్వాత ఆయనకి ఎక్కడుందండి? ఒక భార్యని ఒక కూతుర్ని నేను చచ్చిపోతాను మొర్రో అని బతివిలాడుకుంటే అయ్యో అని పాపం అని దయాదాక్షిణ్యాలతో ఆయనకు ఓట్లేసి గెలిపించినటువంటి వ్యక్తి అతను. ఇవాళ శ్రీలింగంపల్లిలో అవినీతికి తావు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందడుగు వేస్తున్నటువంటి గాంధీ గారు. అరే గాంధీ గారి మీద ఎందుకంటే అంత కసి? గాంధీ గారు నీ పార్టీకి రిజైన్ చేశారా? గాంధీ గారు కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారా? అందరితో పాటు ఆయన నామినేషన్ వేశాడు. నామినేషన్ వేస్తే ఏమైంది? ఆయనకి ఇచ్చారని నేను తస్సోయా నీకు? హరీష్ రావు గారికి రాలేదు నేను తస్సోయా నీకు? గాంధీ గారు పోతే మీకు ఎక్కడ సిటీలో ఎక్కడ నష్టం వచ్చిద్దో అని ఆయన బ్లేమ్ చేయడం కోసం ఒక పనికిమాలిన విధమని సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్ తీసుకొచ్చి ఈయన మీద దాడి చేయించడం ఎంతవరకు సవ్వండి? ఇది ధర్మమా? 10 సంవత్సరాలు కష్టపడి బీఆర్ఎస్ పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. ఇప్పటికీ కేసీఆర్ కంటే చాలా గౌరవంతో ఉన్నాడు ఆయన. కేసీఆర్ గారిని పల్లెత్తి మాటలు లేదు, పార్టీని పల్లెత్తి మాటలు లేదు. అలాంటి వ్యక్తితో ఇంకొక పనికిమాలిన రౌడీని పనికిమాలిన వెధవని ఆయన మీద గుసిగరుపుతారా? ఇది ధర్మమా? ఇది న్యాయమా?
మీ పైన ఎవరైనా వేసింది ఎందుకు కోడిగుడ్లు వేస్తారు కొడుకుట్లు పడేసారు. వాళ్ళ పిల్లల పైనుంచి వెళ్ళి రౌడీలు లాగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని ఏడు నుంచి తీసుకొచ్చారో కానీ పైనుంచి కోడిగుడ్లు రాళ్లతో కొట్టడం జరిగింది. పూల తొండీలు పైన పూల తొండీలు ఉంటాయి, పూల తొండీలతో పైన పడేసారు ఒకరి మీద. మీరు కోడిగుడ్లు వేస్తారు, మీరు టమాటాలు వేస్తారు అంటున్నారు. మరి తొడగొడుతున్నాడు గాంధీ రా అని తొడగొడుతున్నాడు అంటే వాడే రమ్మని చెప్పేసి తొడగొట్టడం అనేది మంచిది కాదు కదా. మేము పోయి మాట్లాడదాం, మా ఎమ్మెల్యే గారిని అనడం, మా ఏరియాలో ఉండి మా ఎమ్మెల్యే గారి మీద అనడం మాకు ఎంత ఇది ఉంటుంది అని కార్యకర్తలమై ఉండి మేము బోధం నడవండి సార్ అంటే మేము బాగా ఇది చేసుకుంటేనే ఆయన రావడం జరిగింది. అభివృద్ధి అయితే ఇంకా ముందుకు సాగిండండి. ఇన్ని రోజులు 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఎంబడి ఇంత ఇది చేసుకొని ఈరోజు అవినీతి పరుడు వాడు ఎక్కడో గెలిచి మన ఈటల రాజేందర్ మీద అది పిల్లల్ని పెట్టుకొని వాడు గెలవడం జరిగింది. ఆయనకి ఎందుకండి ఇంత ఇది చేసుకొని మా ఎమ్మెల్యే గాంధీ గారి మీద అనడం. ఆయన దేవుడు లాంటి మనిషి అండి. 3 సార్లు ఎంత 70,000 80,000 మెజార్టీతో గెలవడం జరిగిందండి. ఆయన మీద అనడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము పోయి మాట్లాడితే వాడు పైనుంచి గుడ్లతో కొట్టియడము, రాళ్లతో కొట్టియడము, అంతా ఏది చేయడం అండి, పైనుంచి చేయడం. మీరే టమాటాలు తీసుకెళ్లారు, మా దగ్గర ఏడున్నాయండి. మీరు పైన విజిలెన్స్ చూడండి, మా వీడియోలు చూడండి. మా చేతులలో ఏమన్నా మేము అడుగుదామని పోయినాం. మేము వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్న టమాటాలు కోడిగుడ్లు మేము తీసుకెళ్ళామండి. అసలు మా దగ్గర మేము కారులో వెళ్ళాము, డైరెక్ట్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాము. మేము పకడ్బందీకి వెళ్ళాలా, అనుకోకుండా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళే ఛాన్స్ వస్తుందని మేము అనుకోవాలా. అన్ఎక్స్పెక్టెడ్ గేట్ తీశారు, గేట్ తీసి మేము లోపలికి వెళ్ళాం. లోపలికి కోడిగుడ్లు వాటితో వేసారు. మేము పట్టుకెళ్ళామండి, కుండీలు మేము పట్టుకెళ్తామా? అదేంటి మీరేమో తీసుకెళ్ళలేదంటారు, మా ఇంటి అద్దాలు పాలు కొట్టేసారు అని చెప్పడానికి వచ్చారంటారు. అద్దాలు పగలగొట్టింది వాళ్ళ అనుచరుడే రాయి వేసుకున్నాడు. మేము అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళేసరికి వెనక వైపు ఉండి ఎవరో వాళ్ళంతా వాళ్ళు వేసుకొని మా మీద క్రియేట్ చేసి ఇవాళ మళ్ళీ అదేమంటే ఆంధ్ర వాళ్ళు అంటాడా? ఎవరండి ఆంధ్ర వాళ్ళు? 99% మంది 99% మంది అక్కడ ఉందంతా టీఆర్ఎస్ వాళ్ళే, టీఆర్ఎస్ కార్యకర్తలే. ఎవరైతే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, గాంధీ గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు ఎవ్వరు ఒక్కళ్ళు లేరండి. ఇవాళ మొత్తం వచ్చింది తెలంగాణ వాదులే. అంటే మీరు మళ్ళీ దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారా? మళ్ళీ రాజకీయం చేయడం కోసం ఆంధ్ర, తెలంగాణ, కృష్ణా, గుంటూరుని లేపేసి ఎటు వెళ్దామనండి? పీస్ఫుల్ వాతావరణం ఎటు తీసుకెళ్దామని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనేమో పీస్ఫుల్లా, లేకపోతే అక్కడ సృష్టిస్తారా? ఆయన మా ఇంటి దగ్గరకు వస్తున్నాడు, నేనే బీఆర్ఎస్ పార్టీ కండువ వేసి కేసీఆర్ దగ్గరికి నేను తీసుకెళ్తాను, రమ్మంటే రమ్మని అనేసి అన్నాడు కదా. ఎందుకన్నాడండి? ఆయన ఎవరండి? ఆయన ఉన్న పార్టీ కార్యదర్శా? ఎక్కడ ఎమ్మెల్యే ఆయన? అసలు ఆయన గాంధీ గారిని తీసుకెళ్లే కెపాసిటీ ఆయనకు ఉందా? గాంధీ గారు 3వ ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి అండి. దేశంలోని అత్యధికంగా 7.5 లక్షల ఓట్లు, దాదాపు 25 లక్షల మంది జనాభా ఉన్నటువంటి నియోజకవర్గానికి ప్రతినిధి ఆయన ఎవరండి? అసలు ఇక్కడికి వచ్చి శేర్లింగపల్లిలో ఉంటా గాంధీ గారిని విమర్శించడం ఏంటి? అసలు ఆయనకేం రైట్ ఉందండి? ఆయన ఎవరండి? కేసీఆర్ దగ్గర నుంచి ఆయన ఎవడండి? కాదండి, ఇప్పుడు పిఎస్సి చైర్మన్ ఇవ్వడం వల్లనే గాంధీ గారి మీద టార్గెట్ చేస్తారా వీళ్ళు పిఆర్ఎస్ అందరూ కలుసుకొని? పరిస్థితి చూస్తే ఆ విధంగానే కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కౌశిక్ రెడ్డి అనేటోడు సహానుభూతి, నాకు గెలిపేయకపోతే నేను చచ్చిపోతా నా భార్య బిడ్డలతో అని గెలిచిన వ్యక్తి, మా నాయకుడు 3 సార్లు ప్రజల అభిమానంతో గెలిచిన నాయకుడు. నువ్వు మా ఎమ్మెల్యే కాడికి అర్హతనే నీకు లేదు. నీకేమన్నా ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము కేసీఆర్ కానీ ఏమన్నా కావాలంటే వివరాన్ని అడుగుతారు, కానీ కౌశిక్ రెడ్డి అడిగే అర్హత ఆయనకు లేదు. సరే పిఎస్సి ఇచ్చినందుకు ఆయనకు బాధ ఉండొచ్చు అని నేను ఆ విధంగానే కనిపిస్తుంది. నువ్వు గాజులు చీర చూపెట్టి అసలు మహిళా లోకంకి ఏ విధంగా నువ్వు అవమానపరుస్తున్నావు? ఇవాళ ఒక రాష్ట్రపతి యొక్క మహిళ ఉంది అంటే నువ్వు చీర గాజుతో దానికి ఏమనేది నువ్వు మహిళలకు గౌరవం ఇస్తున్నావా, వాళ్ళకు కింద పరిచే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనేది అసలు నువ్వు ఎమ్మెల్యే స్థాయి అనేది ఒక ఎమ్మెల్యే ఈ విధంగా ఉంటాడా? అంతకుముందు గవర్నర్ మీద మాట్లాడావు, మహిళకే నీకు గౌరవం లేదు. నీ నియోజకవర్గంలో మహిళలు ఏ విధంగా నీకు ఓటేశారు, రేపు నీకు ఏ విధంగా సమాధానం అనేది నీ నియోజకవర్గం మహిళలకు నువ్వే సమాధానం చెప్పాలని నేను చెప్తున్నాను. సో ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున కూడా ఆయన అనుచరులు అందరూ కూడా ఇక్కడకు గుమికూడారు, ఇక్కడికి వచ్చారు. ఒక్కొక్కరు అందరూ కూడా కార్లలో అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుకొని అసలు ఇంకా ఎంతసేపు ఇక్కడ ఆయన్ని స్టేషన్లో కూర్చోబెడతారు, ఎందుకంటే ఆయన సవాల్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా కూడా కౌశిక్ రెడ్డి మాకు ఏదైతే క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము వదలమంటూ కూడా ఆయన అనుచరులు ఇంతవరకు కూడా అరికపూడి గాంధీ కూడా అదేవిధంగా కూడా భీష్మించుకొని కూర్చున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఫాలోవర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ లోపలికైతే ఎవరికి ఎంట్రీ అయితే లేదు, ఎవరినైతే రానియటం లేదు. సో ఇంకా వీళ్ళ షర్ట్స్ మీద ఇంకా మరకలు అవన్నీ ఉన్నాయి. ఏంటంటే మీ మీద ఎవరు దాడి చేశారు? కౌశిక్ రెడ్డి రౌడీలు మేము
గాంధీ గారి గురించి, మరి గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యల గురించి సౌమ్యంగా తనతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ రౌడీలు మా మీద దాడి చేసి ఈరోజు ఈ రకంగా దాడి చేసి ఉల్టా మేము వచ్చి ఆయన వాడి మీద దాడి చేసినట్టు, మరి ఈ దాడికి మేమే కారకులం అన్నట్టు ఆయన ఏదో చెప్తుండు. మరి నిన్న చెప్పిన మాటలు ఏమైనాయి? నేను ఇంటికి వస్తా, తొడగొట్టి ఇంటికి వస్తా, గాజులు తీసుకొస్తా, చీర తీసుకొస్తా అన్న కౌశిక్ రెడ్డి మరి ఏడు ఈరోజు కనపట్లేదు. ఉల్టా కేసు పెట్టి ఇంట్లో లోపల దాక్కున్నాడు. ఇప్పుడు నా సత్తా నీకు చూపిస్తాను అరకపూడి గాంధీ అంటూ కూడా సవాల్ విసిరాడు. ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు చాలా ఎక్కువగానే మాట్లాడు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తా అంటున్నారు. ఏంటి ఈ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అక్కడికి వెళ్ళి చూసారు కదా మీరు, అక్కడ ఎవరి మీద దాడి చేశారు? వాళ్ళే చేశారు, కౌశిక్ రెడ్డి వాళ్ళే చేశారు. మేము వెళ్ళి సామరస్యంగా కూర్చొని మాట్లాడదాం రమ్మని బయటికి రమ్మన్నాం. ఆయన రాలే, వాళ్ళ గుండాలతో మా మీద దాడులు చేయించారు అంతే. అంటే ఇప్పుడు అద్దాలు మీరు పగలు కొట్టారా? ఎట్లా ఏంటి వాళ్ళు మీరే పగలు కొట్టారు? మీరు మీ బిగ్ టీవీ లైవ్లో ఉంది అక్కడ, నేను చూసాను, మీరు కూడా అక్కడ ఉన్నారు. మరి మీరు చూస్తూనే ఉన్నారు, మా చేతిలో ఎటువంటివి లేవు. మీరు మేము 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 ప్రొటెక్ట్ చేయడానికి పోయాం. అంటే ఆయన మీద దాడి కోసం పోలేదు, వాళ్ళు ఉల్టా మా మీద దాడి చేసి ఈరోజు మేము దాడి చేసామని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకొని ఇవాళ మేము దాడి చేసామని చెప్తున్నారు. వాళ్ళ మనుషులు చాలా మంది ఉన్నారు, మేము రోజు చూసే మనుషులు వాళ్ళే రాళ్ళు వేసుకొని వాళ్ళు అద్దాలు వాళ్ళు కొట్టుకొని ఉల్టా మా మీద దాడి చేసామని చెప్తున్నారు. ఒక సీనియర్ ఎమ్మెల్యేని పట్టుకొని వ్యక్తిగతంగా దూషించడము, ఛాలెంజ్లు చేయడము ఎట్లా చూస్తారు మీరందరూ? వాడు నిన్నగాక మొన్న వచ్చిన ఎమ్మెల్యే, అది కూడా ఏదో బార్డర్లో గెలిచినోడు. వాడు పొద్దున్న లేస్తే కేటీఆర్లకి హరీష్ రావులకి డ్రైవర్ పని చేసేటోడు. వాడేదో షోపుటప్ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజుకి 70,000 80,000 మెజారిటీతో గెలిచిన మా ఎమ్మెల్యే గారు ప్రజలు ఇంత ఆశీర్వదించినాక ఒకసారి ఆల్రెడీ ఉరికిచ్చారు ఇట్లాంటి ఎక్కువ మాటలు ఇట్లా చేసినందుకే. ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే గారిని అన్నాము, మళ్ళీ ఆడవాళ్ళని దూషించి మాట్లాడటం అంటే ఒక చీర గాజు అని అంటే ఆయనకు అంత లోకం అయిపోయిందా? ఒక తల్లి కానీ చెల్లిని కానీ వాళ్ళు చూడట్లేదా అని చెప్పి కౌశిక్ రెడ్డిని డైరెక్ట్గా అడుగుతున్నాను. నీ ఇంట్లో వాళ్ళని చూసుకో ముందు, నువ్వు దాన్ని బట్టి నువ్వు ఎవరితోనన్నా మాట్లాడు. ఒక ఎమ్మెల్యే గారిని ప్రస్తావించినప్పుడు ఒక పెద్ద మనిషి మాట్లాడము, నీ సంస్కృతి అంతా ఏమైంది అది చూసి మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్ మనిషి, లేకపోతే దీనికంటే పరిణామాలు వేరేగా ఉంటాయి. సో కార్యకర్తలు మాత్రం తీవ్రంగా కౌశిక్ రెడ్డి ఇవాళ వాడినటువంటి లాంగ్వేజ్ పట్ల వాళ్ళు చాలా ఆక్షేపణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో వీళ్ళందరూ కూడా అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి ఫాలోవర్స్, అనుచరులుగానే ఉన్నారు, నాయకులు. సో ఇవాళ అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మీరు చూశారు. ఏంటండి ఇక్కడే ఉంటారా? ఇక్కడికే తీసుకొచ్చారా? మీకు కన్ఫర్మేషన్ ఉంది ఇక్కడే ఉంటారన్నా? ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఏంటి ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన ఏమో ఛాలెంజ్ చేస్తున్నాడు, తొడగడుతున్నాడు మీ అందరిపైన, ఏంటి ఎట్లా రియాక్ట్ అవుతారు? ఆయన తొడగట్టాల్సింది ఆయన కాన్స్టిట్యూన్సీ, మా కాన్స్టిట్యూన్సీ కాదు, మా శైలింగ కాన్స్టిట్యూన్సీ. ఆయన మా దగ్గర ఉండడానికి వచ్చింది అంతేగాని మా కాన్స్టిట్యూన్సీ కాదు కదా, మా కాన్స్టిట్యూన్సీ కాదు, మా లీడర్ కాదు ఆయన. ఆయన మాకు తొడగొట్టేది మేము తొడగొడతాం. ఆయన సవాల్ ఇస్తుంది కదా మా ఎమ్మెల్యే ఇంటికి వస్తామని చెప్పేసి, మరి రాలేకపోయింది కదా, మేము వచ్చినాం, తొడగొట్టకుండా వచ్చాం, మేము వచ్చినాం. అంటే అట్లా మీరు వచ్చిన దానికి నన్ను చంపడానికి వాళ్ళు వచ్చారు అంటున్నాడు ఆయన. సంపాదనకి వచ్చాం, అడగడానికి వచ్చినాం. నీకు ఏమవసరం పోయి మా ఎమ్మెల్యే ఉంది ఎందుకు అడగడానికి వచ్చాం, కానీ మేము సంపాదన కోసం సీట్ వస్తామా? అంటే నేను కూడా ఎమ్మెల్సీగా చేసిన, విప్గా చేసిన, ఆయన పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి కాదు కదా అన్నాడు కదా ఆయన. అవును, మా కాన్స్టిట్యూన్సీ మాకు గొప్ప వ్యక్తి ఆయన కాదు, ఆయన గొప్ప వ్యక్తి. అక్కడ ఈయనకేం అవసరం? సెల్లింగంపల్లి ఈయనకు అవసరం లేదు కదా. ఇవన్నీ ఏదో మాట్లాడి ఆయన ఏదో హీరో అయిపోదామని కూడా కాదు కదా. హీరో అవుదామనుకుంటే నీ కాన్స్టిట్యూన్సీ హీరోగా, నీ కాన్స్టిట్యూన్సీ నీ దిక్కు లేదు, నీ కాన్స్టిట్యూన్సీ నిలబడితే నువ్వు సెల్లింగంపల్లి బతున్నావు. సెల్లింగం బతుకుంటే మా ఎమ్మెల్యే ఉంది, సెల్లింగ ఆంధ్రలో అనేది ఆంధ్ర తెలంగాణ ఇంకేమైనా ఉందా? ఇక్కడ లేదు కదా. ఆయన ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఎందుకైనా ఎమ్మెల్యే అందరం కలుపుకోను కదా, లోకల్ నాన్ లోకల్ అందరూ కలుపుకొని ఆయన ముందు పోతున్నాడు. ఆయన మీద ఒక విమర్శన ఉందా? ఒక విమర్శన లేదు. నీ మీద ఉన్నాయి. నువ్వు బోకరు, నువ్వు ఈ కొవ్వొట్టు, నువ్వు ఈ పక్కన ఆ పక్క వెళ్తావు, ఆ పక్కన ఈ పక్క వెళ్తావు. అలాంటి వాళ్ళు నువ్వు కేసీఆర్ గారు మీరు నమ్ముతున్నారు. అనవసరం నీదికని కేటీఆర్ ఇచ్చేది తీసుకున్నావు నువ్వు, అనవసరంగా పార్టీ తీసుకున్నావు నువ్వు. నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, ఎమ్మెల్యే పేరు వచ్చాయి, అది నీకు అవసరం లేదు కదా. వేరే విషయాలు ఎందుకు ఉంటే చూసుకో, నువ్వు బయట చూసుకో. మా కాన్సెన్స్ నువ్వేం దగ్గరేది అవును వాస్తవంగా చెప్పండి. మా ఇంటికి వస్తా అంటే నువ్వు రానికి నీ లోకల్లో నీకు ఆపోజిట్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళ ఇంటికి పో. నువ్వు మా ఇంటికి వస్తావా? నువ్వు మా కాన్సెన్స్ లీడర్వా? నువ్వు మా కాన్సెన్స్ ఉన్నావు నువ్వు. ఆయన మళ్ళీ మీకు కండువా వేస్తారంటే కదా మన బీఆర్ఎస్ కండువా. ఆయన ఉండండి ఎన్నికి, ఆయన వేరే కన్నా రెడీ ఉన్నాడు. ఇప్పుడు ఆయన మా కన్నా వేసేది, ఆయననే వేరే కన్నా రెడీ ఉండదు. మా కన్నా వేసేది ఆయన ఆల్రెడీ వేరే కన్నా మార్చింది కదా. రేపు మనడానికి గ్యారంటీ ఏంది అంతేనా చెప్పండి. ఆయన ఎంతమంది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. కొవ్వొత్తు ఉండి నాకు వచ్చిండు.
ఇళ్ళకి వచ్చి కండవ మార్చినావు. రేపు ఇళ్ళ కానీ రేపు రేవంత్ రెడ్డి కవద్దు కావాలని గ్యారంటీ ఉంది. కేసీఆర్ చెప్పండి గ్యారంటీ ఉంది. అక్కడ చెప్పుకుంటా పోయి రేపు మళ్ళీ రేవంత్ రెడ్డి కడవపోవచ్చు చెప్పలేం కదా, వాస్తవం కదా. అయినా చూసుకోమని అక్కడ ఎట్లా నిజంగానే మీ పైన దాడి చేశారా, మీరు వాళ్ళ మీద కొట్టారా? ఇదిగోండి మీకు జరిగిన పరిణామాలన్నీ మీరు చూసుంటారు. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలకి గాంధీ గారు వాళ్ళ ఇంటి దగ్గర 11 వరకు వెయిట్ చేశారు. గాంధీ గారు కూడా సవాల్ విసిరారు, నువ్వు నా ఇంటికి రాకపోతే నేనే నీ ఇంటికి వస్తాను. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అసలు ఆయన ఎందుకు వ్యాఖ్యలు చేయాలి అని వెళ్ళేసరికి ఆయన వాళ్ళ ఉన్న ఎవరైతే కార్యకర్తల ప్రవర్తన తీరు అనేది బాలేదండి. మా మీద దాడి చేశారు పూలకొండీలతోని రాళ్లతోని. అవి మీరు వీడియోలు కూడా విజువల్స్ కూడా చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తున్నాయి. దానికి తోడు కౌశిక్ గారు ఈరోజు అన్న మాటలు సభ్య సమాజానికి కరెక్ట్ కాదండి. ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ వాళ్ళ మీద దాడి చేశారు, రేపు తెలంగాణ వాళ్ళ పవర్ చూపిస్తాము, ఇదేం వ్యాఖ్యలండి? 10 ఏళ్ళు అయిన రాష్ట్రంలో ప్రాంత విభేదాలు మళ్ళీ తీసుకురాకూడదు, అది కరెక్ట్ కాదు. ఇది ఆయన స్టాండా, బీఆర్ఎస్ పార్టీ స్టాండా? బీఆర్ఎస్ పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇట్లాంటి దీంతో బీఆర్ఎస్ పార్టీ మసకబారుతుంది. ఈయన చేసిన పనుల వల్లే 88 సీట్ల నుంచి 39 సీట్లకు వచ్చింది. ఇలాంటి వాళ్ళని మరీ పొడిగిస్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టము. దీన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, పెద్దలు కేసీఆర్ గారు కూడా కౌశిక్ రెడ్డి మీద దాడి చేయడానికి వస్తే, కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తున్నారనేసి బీఆర్ఎస్ సంబంధించిన పల్లారాజేశ్వర రెడ్డి, హరీష్ రావు ఇప్పుడు ఆయన పరామర్శించడానికి వెళ్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు? ఒకటండి, కౌశిక్ గారి ఇంటి పైన దాడి జరగలేదు, ఫస్ట్ థింగ్. రెండోది, కౌశిక్ గారి ఇంటి నుంచి బయటికి రాలేదు. ఆయన మీద ఏం దాడి జరిగింది, ఆయన ఏం పరామర్శిస్తారు? హరీష్ రావు గారు కానీ పల్లారాజేశ్వర రెడ్డి గారి పరామర్శ అంటే ఏంటి? ఆయనకి ఏమన్నా 4 దెబ్బలు తగిలో వెళ్ళిన వాళ్ళు ఏమన్నా ఆయన మీద అఘాయిత్యం ఏమన్నా చేస్తేనో పరామర్శకు వెళ్ళాలి. ముందు అసలు ఈ టాపిక్ పైకి లేపింది ఎవరు? గాంధీ గారిని ఈ టాపిక్లోకి ఇన్వాల్వ్ చేసింది ఎవరు? కౌశిక్ గారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఇది చేసుకోవాలి ముందు. అది ఎందుకు ఆయన చేశారు, ఆయన పైన క్రమశిక్షణా చర్యలు బీఆర్ఎస్ పార్టీ తీసుకోవాలి. కౌశిక్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఆంధ్ర వాళ్ళు మా మీద దాడి చేశారు, ఒక ప్రాంతాన్ని ఇది చేయడం కరెక్ట్ కాదండి. మీరు పర్సనల్గానండి, మొన్న కూడా అయింది అక్కడే. ఈ గొడవ స్టార్ట్ కావడానికి మీరు ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం పాలిటిక్స్లో మంచిది కాదు. ఇది మనం చాలా రోజులు చూస్తున్నాం, దాని రిజల్ట్స్ పక్క రాష్ట్రాల్లో చూసాము. ఇక్కడ కౌశిక్ గారు చేయడం మీకు సభ్య సమాజానికి మంచిది కాదు కౌశిక్ గారు. ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీ ఎలక్షన్లో ఏం చేసి గెలిచారో మా అందరికీ తెలుసు. అదే మీరు ఇంకొకరి ఫ్యామిలీని అనడం కరెక్ట్ కాదు. అందరికీ ఫ్యామిలీలు ఉంటాయి. దానికి తోడు ఒక ప్రాంతాన్ని ఇచ్చేయడి కార్నర్ చేసి మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. దానికి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే దానికి తీవ్ర పరిణామాలు మీరు కూడా చూడాల్సి వస్తుంది. సో ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే కౌశిక్ రెడ్డి గురించి మేము కూడా చూస్తాము, ఖచ్చితంగా ఆయన ఇచ్చే ఉడత బెదిరింపులకి మేము భయపడము అనేసి కూడా అరికపూడి గాంధీకి సంబంధించిన ఫాలోవర్స్ అందరూ కూడా చెప్తున్నారు. సో దాదాపు 1 గంట పాటు కూడా ఒక హైడ్రామా నడిచింది. ఎమ్మెల్యే అరికపూడి గాంధీని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ కూడా ఎవరికి కన్ఫ్యూజన్ ఉండేది, ఎవరికి అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. కొంతమంది అయితే ఆయన్ని తన ఆఫీస్కి తీసుకెళ్తున్నారనేసి కూడా అన్నారు. తర్వాత గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా అన్నారు. తర్వాత సడన్గా చూస్తే ఇక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఆయన తీసుకొచ్చారని తెలియగానే ఆయన ఫాలోవర్స్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ కూడా గొడవ జరిగిన అవకాశం ఉంది, లేకపోతే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కానీ వీళ్ళు ఎవరైనా కూడా వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఖచ్చితంగా గొడవ జరిగే అవకాశం ఉందనే నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ఇక్కడ ఎవరిని రానికుండా ఇక్కడ చూడొచ్చు. మనం గతంలో ఎప్పుడు కూడా ఇట్లా బ్యారికేడ్లు వేసి ఎవరిని అడ్డుకోలేదు, కనీసం ఎవరిని కూడా లోపలికి ఎంటర్ చేయనట్టుకునే పరిస్థితి ఏర్పడితే ఎవరైనా కొంచెం లోపలికి వెళ్ళడానికి లేకపోతే ఎమ్మెల్యేని కలవడానికి ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళని ఇక్కడి నుంచి అదుపులోకి తీసుకుని వ్యాన్లో తీసుకెళ్లి మరొక ప్రాంతానికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇంకా చాలా మంది కూడా ఆయన ఫాలోవర్స్ కానీ ఒక్కొక్కరు ఇక్కడ చేరుకుంటున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. సో చాలా మంది కూడా నాయకులు కానీ వీళ్ళందరూ కూడా సో ఇక్కడంతా ఎదురు చూస్తున్నారు. లోపలేమో ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన్ని కలవడానికి మాట్లాడడానికి మేమందరం కూడా వచ్చామనేసి కూడా చెప్తున్నారు. చెప్పండి, ఏంటి ఇవాళ నిన్నటి నుంచి కౌశిక్ రెడ్డి మీ ఎమ్మెల్యే పైన తెగ ఆరోపణలు చేస్తున్నాడు, ఏకంగా మీకు ఛాలెంజ్లు కూడా చేశారు, ఎట్లా చూస్తారు మీరు? ఇవన్నీ అభూత కల్పనలు అండి. ఆయనకి ఏదన్నా ఇష్టం ఉంటే
పేపర్ ద్వారా చెప్పాలి, పేపర్ ప్రకటన చేయాలి, కానీ ఛాలెంజ్ చేసే రోజులు పోయినాయి, కొట్లాడే రోజులు పోయినాయి. ఆయన కూడా ఒక ఎమ్మెల్యే ఇంకో సాటి ఎమ్మెల్యేను గౌరవించాలి. అది మర్చిపోయి ఎంతసేపు ఒక్కటే వాదన పెట్టుకుంటాడు. ఆ వాదన ఎప్పుడూ సరించది. పబ్లిక్ అనేది మారిపోయినరు. మునుపటి రోజులు లేవు, రెచ్చగొట్టి పబ్బం గడుపుదామనే రోజులు లేవు. కాబట్టి ఉందాగా వ్యవహరించాలి. ఇది ఆయనకు దగదు. ఆయన ఒక ఎమ్మెల్యే గౌరవప్రదమైన పోస్టులో ఉండి ఇట్లా చేయడం దగదు. ఇకనైనా ఆయన మారాలని కోరుకుంటున్నాం. అంటే మా ప్రభుత్వం వస్తే వీళ్ళ సంగతి చూస్తానంటున్నాడు అరకపూడి గాంధీ సంగతి. కళ కూడా కాదు సార్. ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఎంతో మంది భూమిలో కలిసిపోయినరు. ఈయన కూడా ఒకరోజు అదే అవుతుంది. ఈయన వాళ్ళ భార్య బిడ్డలను అడ్డం పెట్టుకొని గెలిచిండు. ఆడ గెలిచే వ్యక్తే కాదు. ఆయన ముందు ఆయనకు టికెట్ అయ్యలే కేసీఆరే. ఇప్పుడు ఏదో ఉన్నది, అది కాపాడుకోవాలి. ప్రజలు అందరు బాగుండాలి, అన్న మనం బాగుండాలని కోరుకోవాలి. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మంచిది కాదు. ఆ సంస్కృతి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళాడు కదా కౌశిక్ రెడ్డిది, అక్కడ కౌశిక్ రెడ్డి తొడగొట్టి రా అంటున్నాడు. సంప్రదాయం ఉన్నదా సార్? ఇప్పటి వరకు తొడగొట్టినోడు ఎవడన్నా ఉన్నాడా? వీధి రౌడీ మాదిరిగా ఉంటాడా? ఒక ఎమ్మెల్యే ఉందాగుంటాడా? అది కనుక మాట్లాడాలి, పద్ధతిగా ఆలోచించుకోవాలి, నేర్చుకోవాలి. ఇకనైనా ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకురా నేను అనవసరమైన ప్రగల్భాలు పలుకుతున్నానని అనుకోవాలి. పబ్లిక్ అంతా మార్పు కోరుకున్నారు. దాన్ని చూసి మనం ముందుకు పోవాలి. కానీ ఎంతసేపు ఇంకా వాదన అనేది పనికిరాదు. ఏంటి అటెన్షన్ కోసమే ఇదంతా కౌశిక్ రెడ్డి చేస్తున్నాడు అనుకుంటున్నారు? ఆయన పబ్లిసిటీ కావడానికి చేస్తున్నాడు. ప్రతి పార్టీలో ఉండి ఇట్లా ఆయన చేయడం ఏంటంటే పబ్లిసిటీ చేసుకోవడానికి ఏదో ఇది చేయాలని చూస్తున్నాడు. కానీ ఆయన చేసేది చాలా విరుద్ధంగా ఉంది. ఒక రౌడీ ఎమ్మెల్యేలా కాదు, ఒక రౌడీ లాగా చేశారు. హుజురాబాద్ ప్రజలు ఎలా గెలిపించారంటే వాళ్ళ పిల్లలను చూసుకొని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఆయనకు చెప్పు దెబ్బలు కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. లేడీసే కొడతారు. మన తెలంగాణ తిరిగినప్పుడు లేడీసే కొడతారు. ఎందుకంటే ఒక లేడీస్ని అలా మాట్లాడము, గాజులు అని మాట్లాడడం, వాళ్ళ ఇంటి ముందుకు పోయినండి. మా ఎమ్మెల్యే గారికి తొడగొట్టడం కాదు, వాళ్ళ ఇంటి ముందులో పోయి నేను తొడగొట్టాను, ఆయనను చూసి నేను తొడగొట్టాను, దానికి ఇది కావాలి. కానీ మా ఎమ్మెల్యే గారు తొడగొడితే వీడు ఉంటావా? ఒక ఎమ్మెల్యే గారిని ఒక ఎమ్మెల్యే అనడం చాలా ఇదండి, సిగ్గుచేటు. నీకు జనాలు తిరగనియరండి. మా షేర్లింగంపల్లి ప్రజల నుంచి వెళ్ళి నువ్వు ఇమ్మీడియట్లీ నీ హుజురాబాద్ వెళ్ళి నీ కాన్స్టిట్యూన్సీలో చూసుకో. మా షేర్లింగంపల్లి ప్రజలంతా అభివృద్ధి ధ్యేయంగా మా ఎమ్మెల్యే గారిని కొలుస్తుంటే నువ్వేందయ్యా? నువ్వు మా ఎమ్మెల్యే గారి గురించి, కేసీఆర్ గారి గురించి 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది చేస్తున్నాడండి. మీరు ఎప్పుడు ఇది వచ్చి నువ్వు రౌడీజానికి బాగుపడతావు. నువ్వు అక్కడ హుజురాబాద్లో అల్లాపాడు పడి వచ్చి నువ్వు లాస్ట్ కోసం మీ హుజురాబాద్ ప్రజలు నిన్ను ఎంబడించి కొడతారండి అంతే. సో ఇది ఖచ్చితంగా హుజూరాబాద్ నుంచి వచ్చినటువంటి కౌశిక్ రెడ్డి ఇక్కడ పెత్తనం చెలాయించాలని, ఇక్కడ నుండి లోకల్ ఎమ్మెల్యేని బెదిరించాలని చూస్తున్నారు. ఇలాంటి ఉడత బెదిరింపులకి మేము బెదిరే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డికి బుద్ధి చెప్తామనేసి కూడా అరకపూడికి సంబంధించిన అనుచరులు కానీ ఆయన ఫాలోవర్స్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు చెప్పినటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.